ఆఫ్ఘనిస్తాన్ ప్రకృతి విపత్తుతో తల్లడిల్లుతోంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై సంభవించిన భారీ భూకంపం బీభత్సం సృష్టించింది. 6 తీవ్రతతో కంపించిన భూమి పెను విషాదాన్ని మిగిల్చింది. తాజా సమాచారం ప్రకారం 800 మందికి పైగా మృతి చెందగా 2500 మంది గాయపడ్డారు. మరింత మంది శిథిలాల్లో చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంప కేంద్రం జలాలాబాద్ సమీపంలో నమోదైంది. అయితే అత్యధిక విధ్వంసం కునార్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. మట్టి ఇటుకలతో నిర్మించిన ఇల్లు పూర్తిగా కూలిపోయాయి. రాజధాని కాబూల్లోనూ ప్రజలు తీవ్రంగా వణికిపోయారు. రాత్రంతా భూ ప్రకంపనలు కొనసాగాయి. భూమి ఉపరితలం నుంచి కేవలం 5 మైళ్ళ లోతులోనే భూకంపం సంభవించడం వల్ల దాని ప్రభావం మరింతగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన కొండ ప్రాంతాల్లోకి అధికార యంత్రాంగం చేరుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు ధ్వంసమై మట్టి కొండ చర్యలు పడిపోవడంతో సహాయక బృందాలు ఆలస్యంగా చేరుకున్నాయి. జలాలాబాద్ నుంచి బయలుదేరిన రెడ్ క్రాస్ బృందాలు కేవలం 35 మైళ్ళ దూరంలో ఉన్న నూర్గల్ జిల్లాకు చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. కొంతమంది బాధితులను కేవలం హెలికాప్టర్ల ద్వారానే బయటకు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూకంప ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు అందించడంలో తాలిబాన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. కునార్, నంగర్హర్ ఆసుపత్రులు పనిచేస్తున్నప్పటికీ గాయపడిన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందడం లేదు. అంబులెన్సులు నిరంతరం మృతదేహాలను, గాయపడిన వారిని జలాలాబాద్కు తరలిస్తున్నాయి. తాలిబాన్ ప్రతినిధి జబీఉల్లా ముజాహిద్ చెప్పిన ప్రకారం కునార్లోనే 800 మంది చనిపోయారు. నంగర్హార్లో మరో 12 మంది మృతి చెందారు. తీవ్రమైన భూకంపం బారిన పడిన ఆఫ్ఘనిస్తాన్కు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సానుభూతి ప్రకటించారు. సహాయక చర్యలో పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. భారత్, ఇరాన్, జపాన్, యూరోపియన్ యూనియన్ సహాయం అందించడానికి ముందుకొచ్చాయి. భారీ భూకంపంలో 100 మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించిన ప్రధాని మోదీ ఆఫ్ఘన్కు అన్ని రకాల మానవతా సాయం అందించి ఆదుకుంటామని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే తీవ్ర సంక్షోభం నెలకొంది. దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అమెరికా సహా పశ్చిమ దేశాలు తమ ఆర్థిక సహాయం తగ్గించడంతో అక్కడ ఆరోగ్య కేంద్రాలు మూతపడ్డాయి. పాకిస్తాన్, ఇరాన్, టర్కీ నుంచి బలవంతంగా వెనక్కి వస్తున్న లక్షలాది ఆఫ్ఘన్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాలు, పేదరికం, వలస సమస్యలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఈ భూకంపం మరొక పెద్ద దెబ్బగా మారింది. ప్రతి కష్టము దేవుడి పరీక్ష అని బాధితులు చెబుతున్నా అక్కడి పరిస్థితి ప్రపంచాన్ని కదిలించింది.